హే, మీకు తెలుసా ప్రతి ఒక్కరి బాడీలో ప్రతిరోజు 60,000కు పైగా ఆలోచనలు రావడం జరిగింది. ఆ ఆలోచనలో కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగెటివ్ ఉంటాయి. మరి పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎంతో ఎనర్జిటిక్‌గా గోల్స్ గురించి కావచ్చు, మన హెల్త్ గురించి కావచ్చు ఫోకస్‌గా వర్క్ చేస్తాం. ఏవైతే నెగెటివ్ ఆలోచనలు వచ్చాయో వాటి యొక్క ఎనర్జీ అనేది మనం సాడ్‌గా, డల్‌గా, నెగెటివ్ ఆలోచనలుగా లేకపోతే మన బిజినెస్‌లో వచ్చే గ్రోత్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌గా ప్రతి ఒక్కటి మన బాడీలో ఉండిపోవడం జరుగుతుంది. పాజిటివ్ అయితే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో, నెగెటివ్ కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఆ నెగెటివ్‌ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ బుద్ధి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మనం అడ్వాన్స్ హీలింగ్ హోపోనోపోనో యూజ్ చేసి మన బాడీలో ఉన్న నెగెటివ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మేబీ 5 మినిట్స్ టు 10 మినిట్స్ మధ్యలో మనలో ఉన్న నెగెటివ్ ని టోటల్ గా రిలీజ్ చేసుకోవచ్చు. అది 100% ప్రూవెన్ సిస్టమ్. డాక్టర్ యూలెన్ గారు ఒక మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా హీల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నేర్చుకోబోయే ఈ టెక్నిక్ యూజ్ చేసి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఏరియాలో, అది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లేవా ప్రజెంట్ ఏమైనా మిమ్మల్ని ఎమోషన్స్ డిస్టర్బ్ చేస్తుండొచ్చు. వాటిని ఎలా హీల్ చేసుకోవాలి? హోపోనోపోనో యూజ్ చేసి ఈజీగా హీల్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక టాబ్లెట్ యూజ్ చేస్తున్నాం. అది ఎప్పటికి రిజల్ట్ వస్తుంది? మేబీ 1 అవర్ లేదా 15 మినిట్స్ లేదా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత రిజల్ట్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ అది ఆ యొక్క డోస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ మీరైతే ఎప్పుడైతే ఈ హోపోనోపోనో హీలింగ్ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారో ఈజీగా మీ ఎనర్జీని పెంచుకోగలుగుతారు, మీ ఫోకస్ ని పెంచుకోగలుగుతారు. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ టెక్నిక్ ని ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయడానికి? రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. నెంబర్ 1 రూల్ వచ్చేసి, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ని ఫస్ట్ గుర్తించండి. నెంబర్ 1 రూల్ ఏంటి? ప్రెజెంట్ మీ బాడీలో ఒక నెగెటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డల్‌గా అనిపిస్తుంది. ఆ డల్‌గా అనిపిస్తున్న ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని గుర్తించండి. ఎప్పుడు డల్‌గా అనిపిస్తుంది? ప్రతిరోజు మీరు ఏ టైంలో డల్‌గా అనిపిస్తుంది? ఏ సిట్యుయేషన్‌లో డల్‌గా అనిపిస్తుంది? ఎవరు ఏమన్నా మాట అన్నప్పుడు డల్‌గా అనిపిస్తుందా? ఒక సిట్యుయేషన్ గుర్తొచ్చినప్పుడు డల్‌గా అనిపిస్తుందా? ఏ విషయంలో మీరు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారో ప్రెజెంట్ ఆ నెగెటివ్‌ని గుర్తించండి. నెంబర్ 1 రూల్ ఏంటి? హోపోనోపోనో ఫస్ట్ దాన్ని గుర్తించాలి. నెంబర్ 2 ఏంటి? దాన్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రెజెంట్ మీ యొక్క ఆ సందర్భంలో మీ మిస్టేక్ లేకపోవచ్చు. వేరే వాళ్ళ వల్ల మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. దానికి కూడా మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే హోపోనోపోనో ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఫర్గివ్ చేస్తున్నాం. మనలో ఉన్న నెగెటివ్‌ని లెట్ గో చేస్తున్నాం. మరి అది లెట్ గో చేయడానికి గల రీజన్ ఏంటంటే మన బాడీలో ఈ రోజు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామంటే ఈ రోజు విషయం కాదు. గత జన్మల నుంచి కావచ్చు, మన యొక్క తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మన యొక్క ఫ్యూచర్‌లో ఎదురయ్యే నెగెటివ్ ఎనర్జీస్ మన బాడీలో ఉన్న వాటి ఎఫెక్ట్ వల్ల వేరే వాళ్ళలా బిహేవ్ చేస్తుండొచ్చు. మన ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి యూనివర్స్ అలా క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే ఒక సందర్భంలో ఒక డిస్టర్బెన్స్ అవుతుందంటే వేరే వాళ్ళ కారణం ఎంతైతే ఉంటుందో మీ కర్మాస్, మీ యొక్క కర్మ కావచ్చు, మీ యొక్క బ్లెస్సింగ్స్ రూపంలో ఏవైతే నెగెటివ్ ఉందో ఆ నెగెటివ్ ఎఫెక్ట్ అనేది మీరు కూడా అనుభవించే తందుకు అలాంటి సిట్యుయేషన్స్ లో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకరు అలా మనతో బిహేవ్ చేస్తున్నారంటే 100% వాళ్ళది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, మీరు అలా ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి మీ బాడీలో కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఈజీగా ఫోకస్ చేస్తారు. నెంబర్ 1 రూల్ ఏంటి? ప్రాబ్లమ్ గుర్తించాం, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మరి దాన్ని ఎలా హీల్ చేయాలి? ఈ థర్డ్ రూల్‌లో మనం హీల్ చేస్తుంటాం. ఎలా హీల్ చేస్తాం? ప్రతి ఒక్కరు తమ బాడీలో గుండె పైన చేపెట్టుకొని ప్రతి ఒక్కదాన్ని ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ప్రెజెంట్ ఏవైతే ఎదురవుతున్నాయో నా హెల్త్ ఇష్యూస్ కి, నా కెరియర్ ఇష్యూస్ కి, నా రిలేషన్షిప్ ఇష్యూస్ కి, నా మనీ ఇష్యూస్ కి, మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లాన్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. మరి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఎటువంటి చేంజెస్ చూస్తామంటే మన గ్రాటిట్యూడ్ తెలియజేయడం ద్వారా మన బాడీలో ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రోజు వరకు మనం ఏవైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. దాన్ని మనం ఫర్గివ్ చేయడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. వేరే వాళ్ళని క్షమించడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి నెంబర్ 1 ఏం చేస్తున్నాం? ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ సారీ. ఏదైతే మన 4 సెట్ పేరు ఉందో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం? ఐఎమ్ సారీ. ఎందుకోసం సారీ చెప్తున్నారు? ఆ సిట్యుయేషన్స్ లో జరిగిన మిస్టేక్స్ ఎవరి ఉన్నాయని కాదు, దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి.
ఆ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల దాన్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐఎమ్ సారీ, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని నేనే క్రియేట్ చేశాను. ఈ ఎమోషన్స్ అన్ని నా యొక్క థాట్స్ వల్ల, నా యొక్క వర్డ్స్ వల్ల, నా యొక్క ఫీలింగ్స్ వల్ల, నా యొక్క యాక్షన్స్ వల్ల నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇలా మీరు మీతో మీరు కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. నెంబర్ 2 లో ఏం చేస్తాం? ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకు ఫర్గివ్ అడుగుతున్నారు? యూనివర్స్ ని ఎందుకు ఫర్గివ్ అడుగుతున్నారు? ఈ యొక్క ఎమోషన్స్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా యొక్క థాట్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేయడం జరుగుతుంది. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ అని మీరు ఫర్గివ్ అడుగుతున్నారు. థర్డ్ లో మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం? ఈ మిస్టేక్ జరగడం వల్ల మీరు మీ సోల్ తో కనెక్ట్ అయ్యారు. మీరు యూనివర్స్ ని మీరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు. దానికి మీరు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకోసం అంటే యూనివర్స్ మిమ్మల్ని గుర్తించారు. యూనివర్స్ తో మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి థర్డ్ లో థ్యాంక్ యూ చెప్తున్నారు. ఐ లవ్ యూ. ఎందుకోసం ఐ లవ్ యూ చెప్తున్నారు? థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ. నేను నీతో కనెక్ట్ అయి ఉన్నాను. నాలో ఉన్న నెగిటివ్ ని టోటల్ గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇలా మనం కన్వర్జేషన్స్ గా మన బాడీతో, మన సబ్ కాన్షియస్ మైండ్ తో మనం హీల్ చేసుకుంటాం. ఎలా? ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రాక్టీస్ చేసే ముందు కన్ను మూసుకొని గుండె పైన చేపెట్టుకోండి. ఏదైతే ఎమోషన్ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఐఎమ్ సారీ యూనివర్స్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. లోతైన శ్వాస తీసుకొని బాడీని రిలాక్స్ చేయండి. ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించండి. నా యొక్క థాట్స్ వల్ల, నా యొక్క యాక్షన్స్ వల్ల, నా యొక్క బిహేవియర్ వల్ల, నా యొక్క నెగిటివ్ ఆలోచనల వల్ల ఈ ఇష్యూస్ అనేవి నేను ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ యూనివర్స్, ఐఎమ్ సారీ. దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. నా యొక్క ఆలోచనలు, నా యొక్క బిహేవియర్, నా యొక్క థాట్స్ వల్ల నేను ఈ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు యూనివర్స్. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్. నేను 100% ఈ మిస్టేక్స్ అన్నిటిని ఫర్గివ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు బ్యూటిఫుల్ లెసన్ నా లైఫ్ లో తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ. I love you myself. I love you universe. I love you myself. I love you my universe. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్. ఒక లోతైన శ్వాస తీసుకోండి. బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. మీరు 2 చేతులు రఫ్ చేస్తూ టోటల్ గా మీ ఫేస్ కి అప్లై చేయండి. ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ తో మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారో ఆ ఎమోషన్ ని ఇలా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 108 టైమ్స్ ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. 108 టైమ్స్ ఓపెన్ అప్ ప్రేయర్, కేవలం ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మీ బాడీలో ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీరు చూస్తారు. 100% పాజిటివ్ ఎనర్జీని చూస్తారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏదైతే ఈ టెక్నిక్ చెప్పామో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైతే నెగిటివ్ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ ని ఇలా హీల్ చేసుకోండి. ఓన్లీ నెగిటివ్ ఎమోషనే కాదు, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లాన్ని మీరు హీల్ చేసుకుంటారు. కాబట్టి ప్రాబ్లాన్ని హీల్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. ఒకవేళ మీరు దీని గురించి పూర్తిగా నేర్చుకోవాలి, అడ్వాన్స్ లెవెల్లో దీన్ని ప్రాక్టీస్ చేయాలి, అదే ఒక హీలర్ గా నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నేను హీల్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ కింద వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 3 days ఫ్రీ మాస్టర్ క్లాస్. 3 days ఫ్రీ మాస్టర్ క్లాస్ లో మీరు టోటల్ గా అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఆ హీలింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యని ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ మనం 3 hours ప్రతిరోజు 1 hour 3 hours ప్రాక్టీస్ చేస్తాం. రియల్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే క్లిక్ ద లింక్ బిలో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్ లెవెల్లో ఏవైతే హీలింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ యొక్క ఛానల్లో మనం ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మరొక వీడియో